భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మహారాజా, ధైర్యం వహించండి. ఎందుకు ఇలా దుఃఖిస్తున్నారు? మహారాజా, వెళ్ళు ఇక్కడి నుంచి. చండాలని, ఈనాడు ఈ క్షణమే మేము నిన్ను తిరస్కరిస్తున్నాం. మేమందరి ముందు ప్రకటిస్తున్నాం. వివాహ సమయంలో మేం పవిత్ర అగ్ని సాక్షిగా పలికిన వచనాలు ఇప్పుడు సమాప్తం అయ్యాయి. ఈ క్షణం నుంచి ఈ లోకంలోనూ పరలోకంలోనూ నీకు మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈనాటి నుంచి విధవ అనుకో, విధవ. మేమందరి ముందు మరొక విషయం కూడా ప్రకటిస్తున్నాం. ఒకవేళ భరతుడిని కుటిలత్వాన్ని అనుసరించి తను రాజ్యాభిషేకం చేయించుకుంటే మేం మరణించిన పిదప అతని స్వహస్తాలతో అర్పించే తిలోదకాలు మాకు ప్రాప్తం కావు. ఎందుకు ఇలా అంటున్నారు? కౌసల్య, దుఃఖించ కౌసల్య. మమ్మల్ని మీ భవనంలోకి తీసుకువెళ్ళండి. అక్కడ మా రాముని స్మృతులు నలువైపులా వ్యాపించి ఉంటాయి. మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళండి. మమ్మల్ని తీసుకువెళ్ళండి. కిరణం లేని సూర్యుడిలా, వెన్నెల లేని పున్నమిలా, పుత్ర వియోగముతో దశరథుడు విలపించేనే శోకముతో. ఓ రామ శ్రీరామ రఘురామ, మమ్ము వీడి నీవు వనములకే గెలవా. వినవేరా వినవేరా వినవేరా, ఓ రామచంద్ర మా మొరను వినవేలా. నీవు లేని మాలోకము శూన్యం, నిన్ను చూడని బ్రతుకే భారం. దయానిధి వినువు దయదొనలేవా, నీ దాసులమే మము మరిచేవా. అడవికి సాగే ఓ రఘువీర, పయనమునే చాలించు. ఓ రామ శ్రీరామ రఘురామ, మము వీడి నీవు వనములకే గెలవా. రామ లక్ష్మణులు లేని అయోధ్య, శోకములో మునిగేను. సీత లేని ఆ భవనములోన చీకటులే ముసిరేను. నగర వీధులే వెలవెలబోయి నీకై వగచేనోయి. మనసు నిండా శోకము నిండా, కనులకు నీరే రాదే. నీవే ఊపిరి నీవే
దయలేదా ఓ రామా శ్రీరామ ఆర్య సుమంత, రథాన్నాపండి. సంధ్యా సమయం కావస్తోంది. మీరందరూ మా వెనుక ఇంకెంత దూరం ఈ విధంగా వస్తారు? 14 సంవత్సరాలు నిండే వరకు. లేదు సోదరా, అది సముచితం కాదు. మా ప్రార్థన విని మీరందరూ తిరిగి వెళ్ళండి. శ్రీరామ, ఉచితానుచితాలు ఆలోచించే సమయం దాటిపోయింది. మేమందరం ఒక దృఢ నిశ్చయానికి వచ్చాం. తమరే మా మహారాజు. మీరెక్కడుంటారో ఆ ప్రదేశాన్ని మేము రాజధానిగా చేసుకొని మీకు సేవలు చేస్తాం మహారాజా. మేం మీకు ఎలాంటి బాధలు కలగనివ్వం. మాకు చేతనైనంత వరకు మా మహారాజైన తమకి, రాణి సీతాదేవికి సేవలు చేసి తరించాలనుకుంటున్నాం. ఇది అనుచితమేనా? అవును, అనుచితమే. ఎందుకంటే దీనివల్ల మాత కైకేయి మనసు గాయపడుతుంది. మేము అయోధ్యావాసులను రెచ్చగొట్టామని ఆరోపణ కూడా చెయ్యవచ్చు. ఈ విషయం నగరమంతా పాకి మరికొందరు అయోధ్య వదిలి వస్తే భరతుడేమనుకుంటాడు? ఏమైనా అనుకోనివ్వండి, వారి గురించి మాకు చింత లేదు రామా. భగవంతుడు కూడా తన నిజమైన భక్తుల్ని వదులుకోడు. వాళ్ళ సేవలకు మెచ్చి కోరిన వరాలిస్తాడు. అలాగే మీరు కూడా మా విన్నపాలు విని తీరాల్సిందే రామా. ఈ విషయంలో తమరేం చెప్పినా మా నిర్ణయం మారదు. మారదు. మా నిర్ణయం మారదు. 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 మా నిర్ణయం మారదు. 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 సరే, మీ ఇష్టం. సంధ్యా సమయమయ్యింది. మనమందరం సంధ్యావందనం చేసుకుందాం. ఈ రాత్రి ఇక్కడే తమసా నదీ తీరాన విశ్రాంతి తీసుకుందాం. ఉదయమే లేచి నిర్ణయం తీసుకుందాం. ఆర్య సుమంత, గుర్రాలను వదిలేయండి. ఆజ్ఞ మహారాజా. ఈ సమయంలో మన కర్తవ్యం కఠినమైనది. మేము అక్కడ ప్రభువులకు సేవ చేయాలి. ఇక్కడ మీరు మాతా కౌసల్యకు. అవును ఊర్మిళ, ప్రీతిపాత్రులైన పుత్రుడు కోడలు వనాలకు వెళ్తుంటే వారి మనసు ఎంత దుఃఖిస్తుంది. ప్రియ, మీరే వారిని తమ ప్రేమ వాత్సల్యాలతో కాపాడగలరు. లేదంటే వారు 14 సంవత్సరాలు జీవించలేరు. మేము మాతా కౌసల్యను రక్షించే బాధ్యతను మీకు అప్పగిస్తున్నాం. మరొక ప్రార్థన. మేము వనాలకు వెళ్తుంటే దయచేసి మీ కళ్ళల్లో కన్నీళ్లు రానీయకండి. ఇంకా నిద్రించలేదా? తమరు నిద్రించలేదుగా మాత? ఎవరు నిద్రించారు ఈ మహల్లో? మహారాజు గారు స్పృహలో లేరు. స్పృహ వస్తే రామా రామా అని రోధిస్తున్నారు. మళ్ళీ స్పృహ తప్పుతున్నారు. మనందరి నిద్రలు రాముణ్ణి అనుసరించే వెళ్ళాయి. మాత, ఒకరేయి గడవడమే కష్టమైనదే. 14 సంవత్సరాలు ఎలా గడుస్తాయి? పుత్రి, ఎందుకలా ఆలోచిస్తున్నావు? 14 సంవత్సరాలలో ఒకరేయి తరిగిందనుకో. అవును పుత్రి, దుఃఖ సమయం ఆశలు చిగురింప చేసుకుని గడపాల్సి ఉంటుంది.
మనం ఈ సమయంలోనే వెళ్ళిపోవాలి, ఏ ఒక్కరూ లేవకముందే. వీళ్లను ఈ విధంగా వదిలా వేరే ఉపాయం లేదు. అమాయకులను మోసం చేసినట్టు అవుతుంది రాజకుమారా. మేము అంగీకరిస్తాం, కానీ దీనికంటే వేరే గత్యంతరం లేదు. ఇక్కడ వీళ్ళు మా వెంట ఉండి దుఃఖిస్తారు, అక్కడ వీళ్ళ కుటుంబాల అయోధ్యలో దుఃఖిస్తారు. ఇక్కడ గుర్రాలు సకిలిస్తే వీరు మేలుకోవచ్చు. మీరు గుర్రాలను దూరంగా తీసుకువెళ్ళండి, మేము లక్ష్మణుడు రథాన్ని లాక్కుని వస్తాం. ఆజ్ఞ. ఎవరికి ప్రణామం చేస్తున్నారు అగ్రజ? లక్ష్మణ, నిద్రిస్తున్న వీరి హృదయాల్లో నిశ్చల ప్రేమ తరంగాలు సముద్రపాలల్లా ఎగిసిపడుతున్నాయి. దైవీకమైన ఈ ప్రేమను తట్టుకోవడం మనకు సాధ్యం కాదు. వీరిని ప్రేమదేవతల్లా ఎంచి ప్రణామం చేయి. ఆర్య, రథాన్ని ముందు ఉత్తర దిశలో ధూళి నిండిన ప్రదేశాలలో తీసుకువెళ్ళండి, తరువాత దక్షిణ దిశలో. రథాన్ని ఏ విధంగా నడిపించాలంటే మన పురజనులకు రథం ఏ దిక్కున పయనించిందో తెలియకూడదు. వాళ్ళు మేలుకున్న పిదప చకితులై అందరూ అయోధ్యకు తిరిగి వెళ్తారు. తమ ఆజ్ఞ. లేవండయా, లేవండి, సూర్యోదయమైంది, లేవండయా. అరే, శ్రీరామచంద్రుల వారు ఎక్కడికి వెళ్ళారు? సీతామాత, అయ్యో సీతామాత ఎక్కడికి వెళ్ళారు? అయ్యో లక్ష్మణుల వారేరి? అరే, రథం కూడా లేదయ్యా. ఆర్యసుమంత, రథాన్ని ఇక్కడెందుకు ఆపారు? రామా, ఇక్కడ నుండి మన కోసలసీమ సమాప్తమవుతున్నది. ఇప్పుడు తమరు మాతృభూమిని వదిలి వెళ్ళబోతున్నారు. అనుజ, లక్ష్మణ, దేవి సీత, మన రాజ్య సరిహద్దుల్ని దాటటానికి ముందు జనని జన్మభూమి నుంచి వీడ్కోలు తీసుకుందాం. మాతా మాతృభూమి, నీకు శతకోటి నమస్కారాలు. హే ఇక్ష్వాకు వంశీయుల జన్మభూమి, ఈ పృథ్వీని పావనం చేసిన ధరిత్రి, రాముడు నీ చల్లని నీడ నుంచి దూరంగా వెళ్తున్నాడు. కాని మేము ఎక్కడ ఉన్నా మా హృదయం నీ పవిత్రమైన మట్టిలోనే ఉంటుంది. మాత, మేము నీ నుంచి కొంత మట్టిని తీసుకుని వెళ్తున్నాం. దీంతో ప్రతిదినమూ తిలకం దిద్దుకుంటాం. ఈ రూపంలో ప్రతిదినమూ మీకు వందనం చేయగలుగుతాం. ఇక్కడి నుంచి నిషాదరాజు గుహుడి సీమ శృంగేరీపురం ఆరంభమవుతుంది. నిషాదరాజు గుహుడు మా మిత్రుడు. అవును దొరా, నేను దగ్గర నుంచి చూసిన అయోధ్య నరేశుని సూర్యపతాకం రెపరెపలాడుతుంది రథం మీద. ఆ రథం మీద బాణాలతో ఇద్దరు వయసులో ఉన్న కుర్రాళ్ళు, ఒక ఆడది, ఒక రథం తోలే ఆయన ఉన్నారు. రథం మీద సూర్యపతాకం ఉందా? దాని అంటే సైన్యం లేదా? లేదు దొరా, సైన్యం ఏదీ లేదు. నేను వాళ్ళని ఎంటాడాను కూడా. రథం శృంగేరిపురం దాకా వచ్చేసినది. వాళ్ళు గంగానది ఒడ్డున ఓ చెట్టు కింద బస చేశారు దొరా. ధనుస్సులతో ఇద్దరు యువకుల, అది రథంలో. ఎవరై ఉంటారు వాళ్ళు? దొరా, రథం దోలే ఆయన ఒక తడవ రాకుమారా అంటున్నాడు, ఇంకో తడవ శ్రీరామ అని బెలస్తున్నాడు. ఏమన్నా? శ్రీరాముడా? అయోధ్య రాజకుమారులా? అయితే ఇంతసేపు చెప్పేవారా వచ్చింది శ్రీరాముడు వారని? నాకు మిత్రులు, నా గురుకుల ఆశ్రమ నేస్తం, మన రాజాధిరాజు మన పురానికేం చేశారా? మనం ధన్యులు అయ్యావరా? నువ్వు అత్తమాను చెబుతుండేవాడు కదరా,
వారు మాట ఇచ్చారు తప్పకుండా మన గూడానికి వస్తారని. ఆ మాటిచ్చారు సరేనే, కానీ ఆ అయ్య నిజంగానే ఒక నేస్తం కోసం ఇక్కడికి వచ్చారంటే ఇది నిజమా లేకపోతే కళ అనిపిస్తుంది. ఇప్పుడు నా కళ్ళారా ఆయన చూస్తే గాని నాకు నెమ్మది ఉండదు. రేయ్ అట్టా సూత్తాను ఉంచుంటాయంత్రా, ఎల్లి మన గూడెంలో అందరికీ చెప్పు. ఇప్పుడు మనందరం వెళ్ళి మహారాజు రామచంద్రులకి స్వాగతం చెప్పాలా. ఎల్లు. నేటికి గంగానదీ తీరాన ఈ వృక్షం కిందే విశ్రాంతి తీసుకుందాం. రేపు ప్రాతకాలాన గంగను దాటుటకు ఏర్పాట్లు చేసుకుందాం. రండి అగ్రజ, కూర్చోండి. తమ రాజ్యం ఇస్తే తమ మిత్రుడు నిషాదరాజు గుహునికి తమరి ఆగమన వర్తమానం పంపిస్తాం. వద్దు ఆర్య, వారికెందుకు కష్టం కలిగిస్తారు? ప్రాతకాలమే మనం ఇక్కడి నుంచి తరలి వెళ్ళాలి కదా. ప్రజలారా, నేడు మనందరికి ఎంతో శుభదినం. మన స్వాములు వారు వచ్చారు. మన ప్రభువులు అయోధ్య రాజకుమారులు శ్రీరామచంద్రులు వారు వచ్చారు. మన గూడానికి వచ్చారు. మీరందరూ కానుకలు తీసుకొని నా ఎంటరండి. అయినా ఆ మహారాజుకు స్వాగతం ఇయటానికి కానుకలతో పని లేదులే. కేవలం ప్రభువులు ప్రేమకు కట్టుబడి ఉంటారు. మీరందరూ నా ఎంటరండి, రండి. రామచంద్ర, మహాప్రభు, మహాప్రభు, మహారాజా, మహారాజా. రాజును కాను, సఖుడను. సఖా, ధన్యుణ్ణి, ధన్యుడి ప్రభు. తమరు నిజంగానే మా గూడానికి వచ్చారా? మా గూడి వాళ్ళందరూ తమరు దర్శనార్థం వచ్చారు. తమరు కూర్చోండి, కూర్చోండి ప్రభు, కూర్చోండి, కూర్చోండి ప్రభు. శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై, శ్రీరామచంద్రుల వారికి జై. మిత్రమా, తమరిని కలుసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. చాలా కాలం తరువాత నేడు మళ్ళీ తమరిని, తమ బంధుమిత్రులను చూడగలుగుతున్నందుకు మాకు మహదానందంగా ఉంది. మిత్రమా, తమ రాజ్యము, తమ పరివారము, తమ వనక్షేత్రాలు అంతా కుశలమే కదా? మీ దయవల్ల అంతా కుశలమేనయ్యా. మీరు ఎంతో ప్రేమతో అర్పించిన ఈ కానుకలను మేము గ్రహిస్తున్నాం. కానీ ఇతరులు ఇచ్చిన ఏ వస్తువులు మేము స్వీకరించలేము సఖా. మేము వీటిని ఉపయోగించరాదు. ఇప్పుడు మేము తపస్సుల వలె ధర్మనిష్ఠులమై వనవాసం చెయ్యాలి. వనవాసం చేస్తారా? ఎందుకంట? మీ మాట నాకేమీ అర్థం కావటం లేదు రాజా. తమరింకా నాకు విషయం చెప్పలేదు. అసలు ఈ మునివ్రతం ఎందుకు చేయాల్సి వచ్చింది అంట. మహారాజా, ఈ అవతారం ఏమిటి? ఈ వింత వేషం ఏమిటి? ప్రభు, రాజకుమారులు మునికుమారులు ఎందుకు అయ్యారయ్యా? అరే, ఈ లక్ష్మణ స్వామి కూడా ఈ వీరు జనకనందిని సీతాదేవి, మీ వదిన గారు. మా వదిన గారా? కాదు,
వదిన గారిన అర్హత ఈ దాసుడికి లేదు. ఈ దేవి అయోధ్యకే రాణి. వీరు మా మాత సీతమ్మ తల్లి.